హాయ్ ఎవ్రీవన్. మేమైతే రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేస్తే కొన్ని ప్లేసెస్ చూసామండి. అందులో స్నో సిటీ కూడా ఉంది. అందుకని చెప్పేసి మా పిల్లలు ఒకటేసారి వెంబడబడ్డారు. అసలు వెళ్ళాల్సిందే, ఈసారి వెళ్ళాల్సిందే అన్నారు. ఎంత వెంబడబడ్డారో అంత మమ్మీ ఇంకోసారి మేము స్నో సిటీ వెళ్ళమని చెప్పేశారు. అంత చలిగా ఉంది, అసలు ఇంత చలిగా ఉంటుంది అనుకోలేదు. దాని పక్క ఫిష్ ఫాల్ కూడా ఉంది. అయితే ఫిష్ ఫాల్ వెళ్ళలేదు, దీనికే టైం అయిపోయింది మాకు. స్నో సిటీకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళేసి ఇలా ముందుగానే ఫొటోస్ తీసేసుకున్నాము. మళ్ళీ మళ్ళీ వచ్చాక కుదురుతుందో లేదని చెప్పి ముందే ఇలా ఫొటోస్ తీసేసుకున్నాము కొన్ని. ఈ లోపలికి వెళ్ళాక అసలు మా పిల్లలు చలి తట్టుకోవట్లేదండి. ఇక అసలు షూలోకి అంత స్నో వెళ్ళిపోయి అసలు కాళ్ళు గడ్డలు కట్టేస్తున్నాయి, చెవులకి ముక్కులోకి అంత గాలి వెళ్ళిపోతుందని చెప్పేసి మమ్మీ నా వల్ల అవ్వట్లేదు, కొద్దిసేపు బయటికి వెళ్ళి కూర్చొని వస్తాను మమ్మీ అన్నారు. మా పెద్ద పాప అసలు కదలట్లేదండి. తన షూలోకి మట్టి వెళ్ళిపోయిందంట, అందుకే అసలు కాలు కదలట్లేదు. అసలు నా వల్ల కావట్లేదు, ఇంకోసారి రామ్ మమ్మీ అని ఏడ్చేశారు. మళ్ళీ వద్దు మమ్మీ ఇంకేదన్నా వెళ్దాం కానీ ఇది మాత్రం వద్దన్నారు. అసలు ఒక స్లైడింగ్ అయితే ట్రై చేశారండి. ఇందులో స్లైడింగ్ ఉంది కదా, ఆ స్లైడింగ్ అనేది ట్రై చేశారు. అదొక్కటి ఆడారు. తర్వాత ఇక బయటికి వెళ్ళారు. అంతలోపే టైం అయిపోయింది. 45 minutes ఇచ్చారు, అంతకుమించి ఇవ్వలేదు. అందుకే మేము బయటకు వచ్చేసాం. థ్యాంక్ యూ.